బిబాస్ కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ పార్లమెంటు నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో జరగనున్న సమావేశానికి ఎమ్మెల్యేలు ఇతర నేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ను బరిలో దింపాలని ప్రకటించారు. కానీ పద్మారావు గౌడ్ పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని పద్మారావుకు సూచించారు కేసీఆర్. ఒకవేళ పద్మారావు ఖచ్చితంగా పోటీ చేయనంటే మరో అభ్యర్థిని ఇవాళ ఫైనల్ చేయనున్నారు. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు గులాబీ బాస్ కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ పార్లమెంటు నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో జరుగుతున్న సమావేశానికి ఎమ్మెల్యేలు ఇతర నేతలు కూడా హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ను బరిలో దింపాలని ప్రకటించారు. కానీ పద్మారావు గౌడ్ పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని పద్మారావుకు ఆల్రెడీ కేసీఆర్ సూచించారు. ఒకవేళ పద్మారావు ఖచ్చితంగా పోటీ చేయనంటే మాత్రం మరో అభ్యర్థిని ఇవాళ ఫైనల్ చేయనున్నట్టు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ సికింద్రాబాద్కి సంబంధించినటువంటి స్పెషల్ సీట్ కోసం కూడా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై ఉన్న పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు లైవ్లో. చందు ఈరోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో సికింద్రాబాద్ పార్లమెంటు నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశంగా ఉన్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థిని కూడా ఖరారు చేయబోతున్నారు. అయితే గతంలో సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా తలసాని సాయి కిరణ్ యాదవ్ పోటీ చేశారు 2019 ఎన్నికల్లో. అప్పుడు కిషన్ రెడ్డిపై ఆయన ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన సికింద్రాబాద్ పార్లమెంటు ఇన్ఛార్జిగా కొనసాగుతూ వస్తున్నారు. ఈ రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మొదట పోటీ చేయాలని చెప్పి కూడా సాయి కిరణ్ యాదవ్ భావించినప్పటికీ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కాస్త వెనక్కి తగ్గినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావును ఫామ్ హౌస్కు పిలిపించుకొని కేసీఆర్ మాట్లాడారు. ఎలక్షన్లో పోటీ చేయాలని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో ఆయన అప్పుడు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. తర్వాత ఆయన ఢిల్లీకి ఆయన కుమారుడితో కలిసి పద్మారావు ఢిల్లీ కూడా వెళ్ళారు. కేటీఆర్ని కలిశారు, అక్కడ మాట్లాడారు, అక్కడ ఢిల్లీ నుంచి వచ్చారు. కానీ ప్రస్తుతం మాత్రం మళ్ళీ ఆయన మనసు మార్చుకున్నట్టుగా తెలుస్తుంది. సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి తాను పోటీ చేయనని కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది. కానీ కేసీఆర్ మాత్రం ఫోన్లో మాట్లాడారు. ఖచ్చితంగా పోటీ చేయాలి, ఒక ఎలక్షన్లో నిలబడాలి, ఆర్థిక ఏ సహాయం ఉన్నా కూడా తాను చేస్తానని కూడా కేసీఆర్ పద్మారావుకు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇలా సికింద్రాబాద్ నేతలతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో సమావేశం అయితే ఏర్పాటు చేస్తే ఇటు పరిస్థితుల్లో పద్మారావుకే టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పద్మారావు మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. హైదరాబాద్ సిటీలో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా పద్మారావుకు పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్నాయి. నేపథ్యంలో గతంలో ఆయన పార్టీ గ్రేటర్ పార్టీ అధ్యక్షుడు కూడా పనిచేశాడు. కాబట్టి ఖచ్చితంగా సికింద్రాబాద్ నుంచి పద్మారావు నిలబెడితేనే ఇక్కడ విజయం సాధించే అవకాశాలు ఉంటాయని కూడా కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఒకవైపు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి బరిలో ఉన్నారు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ బరిలో ఉండడంతో ఇద్దరు పెద్ద నేతలు బరిలో ఉండడంతో ఖచ్చితంగా పద్మారావును నిలిపితేనే బాగుంటుందని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఒకవేళ పద్మారావు కనుక ఒప్పుకోకపోతే మాత్రం మరో అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. అలా చూసిన క్రమంలో మనకు దాసోజు శ్రవణ్కు అవకాశం వచ్చే అవకాశం ఉండేట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే సికింద్రాబాద్ పరిధిలో ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఒక ఖైరతాబాద్ నియోజకవర్గంలో మాత్రం దానా నాగేందర్ పార్టీ మారారు. మిగతా అన్ని చోట్ల కూడా గులాబీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండడంతో పార్టీ అంతా కూడా చాలా బలంగా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచే జాబితాలో ఉన్నటువంటి సీటు ప్రధానంగా సికింద్రాబాదు, మల్కాజ్గిరి, మెదక్, చేవెళ్ళ ఈ 4 స్థానాలు ముందు నుంచి కూడా గెలుస్తామనే ధీమాలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ చేవెళ్లలో రంజిత్ రెడ్డి పార్టీ మారడంతో అక్కడ కొంత సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు
ఇక సికింద్రాబాద్ మల్కాజిగిరి ఈ మెదక్ ఈ మూడింటిపై ప్రధానంగా ఇప్పుడు ఫోకస్ పెట్టింది. ఖచ్చితంగా సికింద్రాబాద్ పార్లమెంట్ కైవసం చేసుకోవాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఈ సమావేశాన్ని మాత్రం ప్రాధాన్యత అయితే నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అభ్యర్థులను ఫైనల్ చేసుకుంటూ వస్తున్నారు. రోజుకొక అభ్యర్థిని కేసీఆర్ ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇలా సికింద్రాబాద్ అభ్యర్థిని అయితే ఫైనల్ చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. చందు. రైట్ చందు, థ్యాంక్ యూ.